A1 న్యూస్ కి స్వాగతం. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం విడుదల జన్మదినం రోజున యావత్ భారతదేశంలో ఉన్న అభిమానులకు పండగే పండుగ. ఇక మహేష్ బాబు నటించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందంటే చాలు ఎన్నో అంచనాలతో దూసుకుపోతారు. చిత్రం విడుదల రోజున అభిమానులు ఒక పండగ, అలాగే మహేష్ బాబు పుట్టినరోజు నాడు మరొక గొప్ప పండగలా చేసుకుని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే ఇది వాస్తవం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు అభిమానులు చేస్తున్న హడావుడి వర్ణించలేనివి. 1975 ఆగస్టు 19వ తేదీన ప్రఖ్యాత సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత నటశేఖర ఘట్టంనేని శివరామకృష్ణ జన్మించిన రెండవ పుత్రుడు మహేష్ బాబు చెన్నైలో జన్మించారు. స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణ దర్శకత్వంలో బాలనటుడిగా చిత్రరంగంలో ప్రవేశించిన మహేష్ బాబు 8 చిత్రాలకు పైగా నటించి మహేష్ బాబు తొలిసారిగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు చిత్రంలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం కల్పించుకున్నారు. పోరాటం, మురారి, అర్జున్, కలేజ్, అతడు, బిజినెస్ మ్యాన్, పోకిరి, దూకుడు, సర్కారి వారి పాటు, అలాగే మహర్షి, భరత్ అనే నేను, గుంటూరు కారం అనే సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రిన్స్ మహేష్ బాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత అవార్డులు అందుకున్న మహేష్ బాబు యావత్ భారతదేశంలో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అలాగే విదేశాల్లో కూడా తన అభిమానులు ఉన్నారంటే ఎలాంటి సందేహం లేదు. 25 చిత్రాల మేర నటించిన ప్రిన్స్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్న విషయం ప్రపంచానికి తెలిసిందే. ఇకెంతో విలక్షణ నటుడు, ఏ నటన చేసిన మహేష్ లీనమైపోయి అద్భుతంగా నటించడం తనకు తానే సాటి. ఇదిలా ఉండగా మహేష్ బాబు తన జీవితంలో మరువలేని సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చిన్నారులు గుండె ఆపరేషన్ కోసం మహేష్ బాబు అందిస్తున్న సేవలు కూడా చిరస్మరణీయం. చరిత్ర పూటల్లో నిలిచిపోయే సంఘటనలు అన్ని వర్గాల ప్రజలు అందించే నటుడు ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం విడుదల సమయంలో జన్మదినం పురస్కరించుకుని అభిమానుల పండుగ తూచ తప్పగా చెప్పవచ్చు. ఆగస్టు 9వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం పురస్కరించుకుని JLTV 7 CEO గవ్వల శ్రీనివాసులు, సీనియర్ జర్నలిస్ట్, సికింద్రాబాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ బాబు యావత్ ప్రపంచంలో అగ్రగామి నటుడిగా నిలవాలని కోరుతున్నారు.
88 లిటిల్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఆ మొహం చూస్తుంటే ఎంత క్యూట్గా అమాయకంగా ఉంటుందంటే పట్టుకుంటే కందిపోతుంది అన్నట్టు ఉంటాడు ఆ బిడ్డ. డౌన్ టు ఎర్త్ మనిషి, బంగారం, 24 క్యారెక్టర్ బంగారం. ఒక్క మాటలో చెప్పాలంటే జెంటిల్మెన్. ఆ బిడ్డ హీ డిజర్వ్స్ సూపర్ స్టార్ అన్న దానికి అర్థం మహేష్ బాబు గారు. అంచెలంచెలుగా ఎదగడం, వదగడం, నేర్చుకోవడం, మీ అభిమానాన్ని సంపాదించడం మహేష్ బాబు గారి కంటే మించిన వారు లేరని అనుకుంటున్నాను నేను. ఆయన సినిమాలోనే సూపర్ స్టార్ కాదు, బయట కూడా సూపర్ స్టార్. ఎందుకు చెప్తున్నానంటే అనేక సోషల్ వర్క్లు చేస్తున్నారు. 1000 మంది ఆడబిడ్డలకి గుండె ఆపరేషన్ చేశారంటే మామూలు విషయం కాదు, గ్రేట్ అనే చెప్పాలి.